హైదరాబాద్ నియోజకవర్గంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఒక పక్క ఇక్కడ ముగ్గుల పోటీ పెడుతున్నారు ఐమాక్స్ దగ్గర. అయితే దీనికి సంబంధించి అంటే ఈ సంవత్సరమే మనకు కనిపిస్తుంది. మరి ఇంతకు ముందు ఎలా ఉండేది, కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. సార్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు అంటే సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టడం కామన్, కానీ ఈ సంవత్సరం ఇక్కడ కొత్తగా పెట్టారా? ఇంతకు ముందు కూడా ఎక్కడైనా పెట్టారా? ఇంతకు ముందు మా ఏరియాలో పెడుతున్నాం మేడం. అయితే గతంలో ఏమైపోయిందంటే జనాలు చాలా మంది ఇంట్లో ముందు ముగ్గులు వేస్తలేరు. అయితే జనాల ముందు అవేర్నెస్ తేవాలని చెప్పేసి దానం ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేడం, ఈరోజు ఇంట్లో పండి ఇప్పుడు పెండ ఎత్తాలన్నా, ఇప్పుడు పెండ సానుపు తల్లాలన్నా లీడ్ చిన్న మేడం మన ఇంటి పిల్లలు కూడా చేయడానికి ఇబ్బంది పడుతుంది. మా ఇంట్లో వచ్చి సర్వెంట్స్ చేస్తారు ఇప్పుడు ముగ్గులు. సో ఇప్పుడు ఏం చేసామంటే మా ఫ్యామిలీ తీసుకొచ్చినాము డైరెక్ట్గా. మన ఫ్యామిలీ తీసుకొచ్చి వాళ్ళతో ముగ్గులు వేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఒకటి ఏదో గిఫ్ట్ వస్తుంది, చిన్న మనం చేస్తాం ఒక ప్రైజ్ వస్తుంది కాన్సెప్ట్ ప్లస్ వాళ్ళకి అవేర్నెస్ రావాలి ముగ్గుల గురించి. అంటే ఇది యాక్చువల్ చుక్కల ముగ్గులు, ఈ మధ్య డిజైన్ ముగ్గులు అందరూ వేస్తారు. చుక్కల ముగ్గులు అనే కాన్సెప్ట్తోనే ముందుకు వచ్చాం. అంటే ఈ ముగ్గులకు సంబంధించి అంటే ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళకి అనౌన్స్మెంట్ ఎట్లా ఇచ్చిండ్రు? మేడం యాక్చువల్గా ఇది 1 అవర్ టైం ఇచ్చాం మేడం. మళ్ళీ యాక్చువల్ ఏమైపోయిందంటే 1 అవర్ మాకు టైం దొరుకుతుంది అంటే ఇక స్థానిక కార్పొరేట్ జడ్జెస్ ఏదో వచ్చారో వాళ్ళకి ఏం చేశారు, టైం పడుతుంది. ఇది యాక్చువల్ 10x10 సైజు ముగ్గు, ఇది సైజు డబ్బా. అది 160. అంటే యాక్చువల్ ఖైరతాబాద్ నియోజకవర్గం వాళ్ళని పిలిచినాం మేము ఇక్కడికి. ఎవరు ప్రొఫెషనల్స్ ఖైరతాబాద్ అంటే మాకు వచ్చి 8 డివిజన్ల వాళ్ళు వాళ్ళకి 20 మందికి ఇచ్చినాం. అంటే 180 ముగ్గులు స్టార్ట్ చేసాం మేడం. ప్రైజులు ఎట్లెట్లున్నాయి ఇప్పుడు మేడం ఒకటండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 51,000, సెకండ్ ప్రైజ్ వచ్చి 21,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 11,000 ప్లస్ అడిషనల్గా 5,000 టు 10 మెంబర్స్కి ఇస్తున్నాము. ప్లస్ ప్రతి మనిషికి కూడా ఒక 2,000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాము. అందరు గెలిచినట్టే, వాళ్ళు వచ్చినట్టే గెలిచినట్టే. అది జడ్జిమెంట్ చేస్తాం. కాంప్లిమెంటరీగా ఇస్తారు మళ్ళీ వాళ్ళకి ఇస్తేనే మన మంచి అంతా మన ఫ్యామిలీ మేడం. అంతా మా కాన్సెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు కమ్మర్ చేయాల్సింది అది. థ్యాంక్ యూ. సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసుకున్నారనేది చెప్పుకోవాలి. అయితే టైం అయిపోయిన కారణంగా ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్క డిఫరెంట్ ముగ్గు ఏర్పాటు చేశారని చెప్పాలి. జై తెలంగాణ సంక్రాంతి, జై కాంగ్రెస్ శుభాకాంక్షలు అని చెప్పేసి ఇక్కడ ముగ్గేశారు. ఇక్కడ డిఫరెంట్గా ముగ్గేశారు. అమ్మ మీరు వేసారా ఈ ముగ్గు ఎన్ని చుక్కలు ఎట్లేసారు? చుక్కలు ఏం లేదు మేడం, మామూలు డిజైన్. అవునా? అంటే ఎంత సమయం పట్టింది? అంటే ప్రైజ్ పెద్దగానే ఉంది కదా, వస్తా అనుకుంటున్నారా? చెప్పలేం. ప్రాక్టీస్ చేసారా ఈ ముగ్గు? ఇంతకు ముందు కూడా వేసిందా? లేదు మేడం, ఇప్పుడు అనుకోకుండా వేసాం. అనుకోకుండా వేసారా? అంటే ప్రాక్టీస్ చేయలేదు? ఏం లేదు మేడం, అనుకోకుండా వచ్చి అనుకోకుండా వేసాం. అవునా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో చూస్తున్నారు కదా, అంటే సడన్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం కూడా డిఫరెంట్ ముగ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కూడా చూడొచ్చు 10x10 ప్లేస్ ఇచ్చి అక్కడ గంట పాటు సమయం ఇచ్చి వాళ్ళకు ముగ్గు వేయమని చెప్తే ఇలా డిఫరెంట్గా ముగ్గేశారు. ఇక్కడ జై తెలంగాణ అని చెప్పేసి ఒక ముగ్గేశారు. అమ్మ మీరేనా వేసింది? ఎంతమంది కలిసి వేశారు? ముగ్గురం కలిసి. ముగ్గురా? అంటే ఇది ఏ ముగ్గు అంటారు? దీనికి ఏమైనా చుక్కలు వేసారా లేకపోతే డైరెక్టా? చుక్కల ముగ్గు వేసాము. డ్రాయింగ్ అయితే డైరెక్ట్ మా టీచర్ చేశారు. మేము టీచర్స్. అవునండి, స్కూల్ టీచర్. అవునండి, గ్లోబల్ గ్రామర్ స్కూల్, ఎన్బిటి నగర్ టీచర్స్. అది తెలిసి వచ్చాము, కాంపిటీషన్ ఉందని. హాలిడేసే కదా, ఎలాగో వచ్చాము. అంటే సమయం సరిపోయిందా? సరిపోయిందండి. హాఫ్ అన్ అవర్ మిగిలిందా? సో అడిషనల్ టైం ఉంది అన్నమాట. వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. అండ్ అంటే అన్ని ముగ్గులు చూసారా? మీ ముగ్గులు కూడా చూసుకున్నారా? అంటే కాంపిటీషన్ ఏమైనా ఉందనిపిస్తుంది? వెళ్ళలేదండి, ఇంకా చూడలేదు. మాది మా పక్కన వాళ్ళు చూసారంటే ఎక్కువ భయం అయిపోతుంది, అందుకే చూసలేదు. ఇక్కడే ఉన్నాం. మాది మేము హ్యాపీ, మేము బాగా వేసామని సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా రిజల్ట్ ఎలా వస్తుందో ఏమో తెలియదు. ఏమొచ్చినా ఓకే, హ్యాపీ. పార్టిసిపేట్ చేసాం కదా, అదే హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్కూల్ టీచర్స్ కూడా, ఎన్బిటి నగర్కి సంబంధించిన స్కూల్ టీచర్స్ కూడా వచ్చి ఇక్కడ ముగ్గులు వేశారు. అలాగే ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డిఫరెంట్గా ముగ్గులు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు రైతులకు సంబంధించిన ముగ్గు వేశారు. అమ్మ ఈ ముగ్గు మీరేనా వేసింది? పేరు అనిత గారు. అంటే డైరెక్ట్ వేసిందేనా చుక్కలతోనా? లేదండి, డైరెక్ట్ వేసాను. ఎట్లా ప్రాక్టీస్ చేశారు ఇంత పెద్దగా? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇలా డయాగ్రామ్స్ వేయడం. అవునా? సమయం సరిపోయిందంటారా? సరిపోయిందండి. ఓకే, అంటే ఎంతమంది కలిసేసారు మీరు? నేను అంటే ఈ ముగ్గు ప్రత్యేకత ఏంది?
అంటే మన విలేజ్లో ఎలా చేస్తారు ముగ్గు అని మెయిన్ పల్లెటూరు. ఒక్క నిమిషం ఆకిట్రండి. సంక్రాంతికి అన్ని చేస్తారు కదా, పొలం అంతా పని అయిపోతుంది, ఆయన నాగలు దున్ని వస్తాడు, అది ఎద్దు ఒకటి ఉంటుంది, ఆమె గడ్డి కట్టుకొని వస్తుంటుంది, అట్లా ఉంటుంది. అది మొత్తము పల్లెటూరులో అన్నీ అయిపోయినాక మేము మొత్తం పండగ చేసుకుంటామని హ్యాపీనెస్గా వాళ్ళు నాగలతోని అవెంటితోని వచ్చేస్తుంటారు. పల్లెటూరు ఉట్టి పడేలాగా ఇక్కడ ముగ్గేసి. అవునండి, అదే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అంటే ముగ్గు, ఈ ముగ్గు చూసుకుంటే ఇంట్లో అంటే పల్లెటూరులో మనం విలేజ్ల్లో మన రైతులు వాళ్ళ పంట పండించిన తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని నాగలి అలాగే చెట్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే ఇంకా ముందుకెళ్దాం, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే డైరెక్ట్ వేసిన ముగ్గులు ఉన్నాయి, అలాగే ప్రత్యేకంగా అంటే ప్రాక్టీస్ చేసి వేసిన ముగ్గులు ఉన్నాయి, అలాంటివి చాలా చాలా ఉన్నాయి. అంటే ఈ జనరేషన్లో ముగ్గులు వేయడం అనేది ఇక్కడ జనరేషన్ మర్చిపోతుంది, అందుకే మేము ఇక్కడ ఇలాంటి ఏర్పాటు చేస్తూ ఉంటాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన ఆకారం వేశారు, ఇక్కడ కూడా ఆయన రూపం వేసి మరి ఇక్కడ పూర్తిగా ముగ్గును దించారు. అమ్మ మీరేనా వేసింది? అవునండి. పేరు? జ్యోతి జీవిత అపర్ణ, ముగ్గురు. ఏంటి మీ ముగ్గు ప్రత్యేకత చూస్తే ఇక్కడ ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ ఇందిరాగాంధీ, ఇలా అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి ఫెస్టివల్ అనేసి అందరిని ఇన్వాల్వ్ చేసి వేసామండి. అంటే డైరెక్ట్ వేశారా లేకపోతే ఇంతకుముందు ప్రాక్టీస్ ఏమైనా చేశారా? డైరెక్ట్ వేసాము. ఓకే, అంటే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్సైట్మెంట్ ఎలా ఉండేది? హ్యాపీగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఫ్రెండ్ తను. మీ ముగ్గు ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మీ ఆర్గనైజర్స్ వచ్చి అడిగితే మీరు ఏం చెప్తారు? అది మొత్తము సంక్రాంతిని రిప్రజెంట్ చేయడానికి, సంక్రాంతిలో మనం ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ ఉంటాయి అన్నట్టు. బసవన్న కానీ, కైట్స్ కానీ, కోడి పుంజులు కానీ, షుగర్ కేన్ కానీ, మొత్తం సంక్రాంతి. ఓకే, చూడొచ్చు మనం కూడా. అంటే ఇది మనం ఈ దీనికి మాట్లాడుకుంటే మొత్తం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వేసి ఇంకో పక్క ఇందిరాగాంధీ ఫోటో వేశారు, మధ్యలో మాత్రం ఈ డోలు బాజాలు, మళ్ళీ మన ఇంటికి వచ్చే బసవన్నలు కావచ్చు, అలాగే కైట్స్. ఇది అసలు సంక్రాంతి అంటేనే కైట్ ఫెస్టివల్ కాబట్టి పతంగులు, ఒక పక్క కోళ్ళ పందాలు. అంటే మన దగ్గర అంటే తెలంగాణలో జరగకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి కాబట్టి ఆ కోళ్ళ పందాలకు సంబంధించి, అలాగే మనకు తెలుసు చెరుకు గడలు. ఈ సంక్రాంతి టైంలోనే ఈ చెరుకు గడలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అది ఇప్పుడు ఈ ముగ్గులో మనకు ఉట్టిపడే విధంగా అన్నీ ఒకే ముగ్గులో కనిపించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా ముందుకెళ్ళి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే పూర్తిగా ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ సంబరాలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పుకోవాలి. ఒక పక్క ఇక్కడ కూడా చూడొచ్చు దేశభక్తులకు సంబంధించిన ముగ్గు వేశారు. అంటే ఈ ముగ్గుని ఎలా వేశారు అన్నదానికి మనం అంటే డైరెక్ట్ డయాగ్రామ్ వేసినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇంకా పూర్తిగా ఇక్కడ చుక్కల ముగ్గు, మనం ఇప్పటి వరకు చుక్కల ముగ్గు కూడా ఇక్కడ వేసినట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ చుక్కల ముగ్గు ఎన్ని చుక్కలు అదే అనేది వాళ్ళని తెలుసుకో. అక్క మీ పేరు? అమ్మో నేను మాట్లాడలేను. శ్రీలత గారు, ఇది ఎన్ని చుక్కలు, ఎట్లే అంటే ఎంత సమయం పట్టింది? సమయం సరిపోయిందా? సరిపోయింది. 15 చుక్కలు 8 వచ్చే వరకు. గులాబీ పూల ముగ్గేనా ఇది? గులాబీ పూల ముగ్గు. ఓకే, అంటే దీనికి ప్రత్యేకత ఏమైనా ఉందా లేకపోతే ఇంతేనా? ఇదేమో రాశారు. జగతికి ఆధారం ఆడపిల్ల, ప్రగతికి ఆధారం పచ్చని చెట్లు. అంటే మనకి ఆడపిల్లలు మంచిది అంటే ఇప్పుడు మనకి ఆడపిల్లల్ని ఎక్కడ చూసినా ఏదో ఒకటి రేపులు అలా, మనం ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. పిల్లలకి మనకి చెట్లు కూడా ఇప్పుడు చాలా పొల్యూషన్ ఉంది, దానివల్ల మనం చెట్లు ఎంత పెంచుకుంటే అంత మంచిది, అందుకే చెట్లు. సూపర్. ఒక పక్క చుక్కల ముగ్గు వేస్తూనే ఇంకో పక్క మనము చెట్లను, ఆడపిల్లలను కాపాడుకోవాలి అని చెప్పేసి మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవాలి అన్న విధంగా ఈ ముగ్గుని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ సేమ్ పతంగులు, ఇక తెలిసిందే పతంగులని ఏర్పాటు చేయడం, ఒక పక్క షుగర్ కేన్లకు సంబంధించింది వేయడం. అక్కడ ఒక ముగ్గు చూస్తే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది, అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ పూర్తిగా
ఏదైతే రండి రండి ఇదే ముగ్గు ఏంది దీని ప్రత్యేకత ఏంది? హాయ్ అండి ఫస్ట్ నా పేరు వచ్చేసి సోనియా. సో ఇది ఏంటంటే మన కల్చర్ బేసిక్గా ఈ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్కైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా కానీ సో జాబ్ అనే బిజీ లైఫ్లో చాలా బిజీ అయిపోయారు. సో మన ట్రెడిషనల్ని మర్చిపోతున్నారు కంప్లీట్గా. ఏదున్నా ఆర్టిఫిషియల్ని బాగా పాటిస్తున్నారు. సో ఏంటంటే ప్రతిదీ మనకి భోగి మంటలు కానీ నెక్స్ట్ ఊళ్ళల్లో ఉన్న కల్చర్ ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎవరు పెద్దగా పాటించట్లేదు కాబట్టి మనం ప్రతిదీ ఇందులో మనం చూడొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే హ్యాపీ సంక్రాంతి అనేది మనం ప్రతి ఒక్కరికి విష్ చేస్తాము. బట్ దిస్ ఈజ్ నాట్ అ కలర్స్ బట్ ట్రెడిషన్స్. వీ షుడ్ హ్యావ్ టు ఫాలో అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్స్. సో దీనికి ప్రత్యేకత. సో మనము సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఫ్లైట్స్, కైట్స్, నెక్స్ట్ ముగ్గులు అండ్ ఇంట్లో పిండి వంటలు. సో ఇవి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలని మేము కోరుకుంటున్నాము. హైదరాబాద్లోనే కాదు ఎక్కడంటే అక్కడ ఈ ముగ్గుల పోటీలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు అంటే పాల్గొంటూ ఉంటారా ప్రతి ఇయర్? ఇది ఫస్ట్ ఇయర్ నేను రావడము. సో నెక్స్ట్ ఇయర్ దీనికన్నా బెటర్ ఇంకా ఇవ్వాలని, టఫ్ ఫైట్ ఇవ్వాలనేసి చేస్తారు. యా డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే పండగనుకు ఉట్టిపడే విధంగా ఇక్కడ అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకునే విధంగా అందరూ పాటించాలి అన్నట్టుగా ఆడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు పూర్తిగా అద్భుతమైన ఒక ముగ్గు మనం చూడబోతున్నాము. అది కూడా ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ ముగ్గును కూడా అద్భుతంగా తీర్చిదిద్దారనే చెప్పుకోవాలి. కలర్ఫుల్గా ఉంది అనే చెప్పుకోవాలి. చూస్తుంటే మొత్తం సంక్రాంతి మీ ముగ్గులోనే కనిపిస్తుంది. మీ పేరు? కే భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, ఏంటండి ఈ ప్రత్యేకత ఏంది? చూస్తే ఒక పక్క బొమ్మల కొలువు, ఇక్కడ మనకు సంబంధించిన నవధాన్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏంటి మీరు సంక్రాంతి గురించి అంటే ఏం చెప్తారు? ఇది సంక్రాంతికి మనకు ఇంటికి కొత్త పంట వస్తుంది కాబట్టి సంక్రాంతి లక్ష్మిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి మిగతా అంతా సంక్రాంతి కాన్సెప్ట్ అంతా కవర్ చేశాను అన్నట్టు. దెన్ ప్రావర్బ్స్ మీన్స్ మెయిన్ వీ హ్యావ్ టు బి ప్రౌడ్ టు బి ఇండియన్, రెస్పెక్ట్ ఉమెన్, no old age home to our parents. Nowadays everyone are trying to keep their parents in the old age home. No old age home to our parents. Save girl child, save water to save earth. అలా ఇచ్చాను. దెన్ కొన్ని తెలుగు ప్రావర్బ్స్ రాశాను. ప్రజాపాలన, జై జవాన్ జై కిసాన్, సేవ్ ట్రీస్, రెస్పెక్ట్ ఉమెన్. దెన్ అన్ని కలర్గా మళ్ళీ అన్ని కాన్సెప్ట్ మళ్ళీ కవర్ చేసుకుంటూ వచ్చాను అన్నట్టు. చూస్తుంటే అంటే సంక్రాంతి అంటే మనం చిన్నప్పుడు చాలా బాగా చేసుకుంటుండే ఊళ్ళల్లో. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉంటుంది? మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేసాము. సిటీలో బాగా మిస్ అయ్యాము. ఇలా కాంపిటీషన్స్ పెట్టడం ద్వారా అన్న మన టాలెంట్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఇంత పెద్ద పెద్ద రంగోలీస్ అయితే వేసుకోలేము. సో మొత్తం హార్ట్ఫుల్గా ఇక్కడ వేసామన్నట్టు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఇట్లా కండక్ట్ చేసినందుకు. ప్రతి ఇయర్ ఇలా పాల్గొంటూ ఉంటారా? ప్రతి ఇయర్ పాల్గొంటాను. ఈ ఇయర్ ఇది ఫస్ట్ టైం. ఎక్కడ ఉండేది? ఖైరతాబాద్ డివిజన్లో ఉంటాం. సో ఈ ముగ్గును కూడా చూడొచ్చు. పూర్తిగా అంటే ఒక పక్క బొమ్మలు, ఒక పక్క ప్రోవర్బ్స్ రాయడం. అంటే మేడం భాగ్యలక్ష్మి గారు భలే అంటే ఒక అద్భుతమైన ముగ్గునైతే ఇక్కడ దించారనే చెప్పుకోవాలి. మేడం ఇది చుక్కల ముగ్గేనా? చుక్కల ముగ్గు అని కంపల్సరీ అన్నారు కాబట్టి చుక్కల ముగ్గు వేశాను. ఎన్ని చుక్కలు? దీని ముగ్గు పేరేంటి? ఇది ముగ్గు వచ్చేసి రంగుల రాట్నం, సర్కిల్ ముగ్గు అన్నట్టు. చుక్కలు వచ్చేసి 21:1. మీకే ప్రైజ్ వచ్చేలా ఉంది, ఇంత అద్భుతంగా గీసారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అది పూర్తిగా అంటే ఇక్కడ కూడా అద్భుతమైన ముగ్గులు అయితే ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా మనకు అద్భుతమైన ముగ్గులు అనిపిస్తుంది. అంటే ఇక్కడ చుక్కల ముగ్గు వేయాలి అని చెప్పేసి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి చుక్కల ముగ్గుతోని చాలా అద్భుతంగా గీసారనే చెప్పుకోవాలి. ఇంకా నన్ను అడిగితే ఇదే ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా ఉంది భాగ్యలక్ష్మి గారి ముగ్గుకే. ఇంకా ముందుకెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. ఆల్రెడీ టెస్టులు చేస్తున్నారు. అంటే ఎవరి ముగ్గులు బాగున్నాయి, ఎవరికి ఎంత వచ్చింది అనేది ఇక్కడ కూడా చూడొచ్చు.
ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అని చెప్పేసి ఇక్కడ ఒక అన్ని రంగాల్లో ముందంజలో దూసుకెళ్తున్న మన తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక ముగ్గు ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడ కూడా చూడొచ్చు తెలంగాణలో ముగ్గు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఆహ్లాదకరంగా ఒక పెద్ద వాతావరణంలో పెద్ద పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ముగ్గులు గీయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది కూడా అంటే హైదరాబాద్ అంటేనే ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది. పైగా చిన్న చిన్న గదులు, చిన్న చిన్న ఏరియాలు ఉండడం వల్ల పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోలేని పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎన్నో పెద్ద పెద్ద ముగ్గు ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. సో వీళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం ముగ్గేశారు? సంక్రాంతికి సంబంధించింది వేసినాం మేము. ఏదో హడావుడి అన్నట్టు ప్రాక్టీస్ అంటే నార్మల్ అండ్ చుక్కల ముగ్గులు కూడా వేసిన, రెండు వేసిన. ఏం పేరు? జానకి. సంక్రాంతి మీ ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? ఇక్కడ లేదు, మేము ఇక్కడ సిటీ వాళ్ళమే. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటాం. పిండి వంటలు అవన్నీ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పూర్తిగా హైదరాబాద్లోని తెలంగాణలో నియోజకవర్గంలో, అంటే ఈ ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో పూర్తిగా దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ అయితే కొనసాగుతుందో అని చెప్పుకోవాలి. అమ్మ, మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు, ఎక్కడి నుంచి? మేము ఎర్రమంజిల్. ఏంటండి ఈ ముగ్గు చూస్తే మొత్తం అన్ని వర్డ్స్ రాసి ఉన్నారు. అసలు ఏంటి ఈ ముగ్గు ప్రత్యేకత ఏంటి? ఈ మన ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ తెలియజేయాలని మేము దీంట్లో ఆ రకంగా తీసుకున్నాం కాన్సెప్ట్. దాంతోపాటు సంక్రాంతి యొక్క సెలబ్రేషన్స్ అన్నీ కవర్ అవ్వాలని, మహిళా శక్తి మన సోనియా గాంధీ గారు అందరు కవర్ అవ్వాలని అన్ని పథకాలు దీంట్లో మన ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ. మీ ఇద్దరం కూడా టీచర్స్. సోనియా గాంధీ ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది, ప్రత్యేక తెలంగాణ. ఆమె వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ అందరికీ తెలిసే విధంగా నేను ముగ్గు రూపంలో వేయాలనుకున్నాను. అదే ప్రజెంట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడే ఇదే ముగ్గుల పోటీలకి కూడా సంక్రాంతిని ఉట్టిపడే విధంగా ఇక్కడ గంగిరెద్దుల ప్రదర్శన కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అన్న, మీరు చెప్పండి, ఈ గంగిరెద్దుల ప్రత్యేకత ఈ సంక్రాంతికి ఏముంటుంది? ఈ గంగిరెద్దు సంక్రాంతి అంటే ఎద్దుల కాడ కాసేపు ఆట ఆడించి మేళం ఊది డోలు సొనలు వంచుకుంటాం. ఇల్లు ఇట్లాంటి మీటింగులు ఉంటాయి. మీటింగులు నుగ్గులు కాడికి వచ్చి మేము పోటీలుగా మాట్లాడి ఈ గంగిరెద్దులు ఆట ఆడించుకొని ఏదో ఇచ్చేవాళ్ళు అలాగా 200, 300, 500 ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు. దానివల్ల మేము జీవనం గడుపుతున్నాం. అంటే ఇక్కడేనే ఉంటారా లేకపోతే ఇంకా చాలా ప్రదేశాలకు వెళ్తూ ఉంటారా? ఊర్లలో కూడా వెళ్తుంటాం. ఇప్పుడు మాది పూజగొల్ల అని మా వృత్తి, పూజగొల్ల కులం. యాదవుల కిందకి మేము ఉన్నాం కాబట్టి మా పిల్లలు కూడా చదివించుకుంటాం. ఇట్లాంటి పిల్లలు మేము అందరినీ చదివించుకుంటాం. వీళ్ళందరూ చదువుకున్నారు. మాకు జాబులు గీబులు ఏం లేవు. మా జీవనం ఇదే సాగిస్తున్నాం ఇంకా కూడా. దానివల్ల ఈ సంక్రాంతి వచ్చిందంటే మా గంగిరెద్దులను గుర్తిస్తారు. మిగతా టైంలో మమ్మల్ని గుర్తించరు. ఈ సంక్రాంతి వచ్చిందని అంటే ఎక్కడ పోతామో మేము కానరామిగా ఊర్లలో పడితే ఇక. దానివల్ల మేము సంక్రాంతి వచ్చిందంటే మమ్మల్ని గుర్తించి అక్కడనో ఇక్కడనో వీటిని ముందుకు తీస్తారు తప్ప మిగతా టైంలో మమ్మల్ని గుర్తించే వాళ్ళు కూడా లేరు. ఈ గంగిరెద్దుల ఆట ఎట్లుంటది? ఎప్పటి నుంచి మీరు చేస్తూ ఉన్నారు? మీరు మా తాతలు ముత్తాతలు అందరి నుంచి చేస్తున్నాం. మా తాతలు ముత్తాతల నుంచి కూడా మేము కూడా పిల్లలు వీళ్ళంతా కూడా మా పిల్లలే. వీళ్ళందరినీ కూడా ఇదే చేపిస్తున్నాం. చదువుకొని కూడా మళ్ళీ ఇదే వృత్తి పట్టుకోవాల్సి వస్తుంది మేము. అది ఏమైనా పాట ఉంటుందా మీరు గంగిరెద్దులకు సంబంధించి? మనిషి మీద 4 కాళ్ళు పెడుతుంది, బతుకమ్మ ఆడుతుంది, కుస్తీ ఆడుతుంది, కబడ్డీ ఆడుతుంది, డాక్టర్ పరిచయం చేస్తుంది. దీనికి అన్ని ఇజ్జలు నేర్పుతాం మేము. ఏమైనా పాటలు లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు సంబంధించి? ఒక పాట పాడండి సంక్రాంతికి సంబంధించి.
ఏం వేషం వేసుకున్నావు హరిదాస్ హరిదాస్ ఏం చేస్తూ ఉంటారు? చెప్పలేదు వయసు కొద్దిది స్వామి, చిన్న వయసు పెట్టి చెప్పలేడు. హరిదాసుడు అంటే ఇంటి ముంగల పోయి పాటలు పాడుకుంటా నాట్యం చేసుకుంటా హరిదాసుడు అనేవాడు ఒక సంభావన అనేది మనం అడగడు, వాళ్ళు బుద్ధి పుట్టిన వరకు వేస్తారు. ఈ గంగిరెద్దు ఎప్పుడు పుట్టిందంటే ఈ లోకాన ఇప్పుడు కలిగం పుట్టినప్పుడు పుట్టింది గంగిరెద్దు కానీ హరిదాసుడు కానీ ఒక కోలన్న పందులు కానీ కలిగం పుట్టినప్పుడు ఎన్నెన్నో పండిత వాళ్ళు అంతమంది పుట్టినరు. ఇప్పుడు వచ్చింది కాదు, మధ్యన వచ్చింది కాదు. ఈ పురాణం జరిగిపోయినా ఇంతటితో కథం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే తెలుసుకొని ఈ సంక్రాంతి నెలలో ఈ పని వాళ్ళు కళాకారులు మొత్తం ఎలాగా ఉంటారని తెలియని వాళ్ళకి కానీ తెలిసినట్టుగా పెద్ద పెద్ద సార్ వాళ్ళు ఇప్పుడు తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో వైభవంగా మన ఆడపడుచులు ముగ్గులు వేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మెల్లమెల్లగా అంతరించిపోతుందన్నటువంటి ఆవేదనతోని మేము బస్తీలలో మాత్రం ప్రతి సంవత్సరం వేడుకలు జరుపుకుంటాము. ఈ వేడుకల్లో నేను కూడా ప్రతి బస్తీలలో ఈ ముగ్గుల పోటీలు జరిగినప్పుడల్లా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయం అంతరించిపోతుంది, రాబోయేటువంటి తరాలకు ఇది తెలుస్తుందో లేదో అన్నటువంటి ఆవేదనతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరికీ కూడా ఒక ఆహ్వానాన్ని మేము పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేసినటువంటి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటి ప్రైజ్గా 51,000, రెండో ప్రైజ్గా 21,000, మూడో ప్రైజ్గా 11,000, అదేవిధంగా 8 డిఫరెంట్ ప్రైజెస్ కొంచెం వెనక జరగదు 8 డిఫరెంట్ ప్రైజెస్ 5,000 రూపాయలు పెట్టాం. ప్రతి పార్టిసిపెంట్స్ కూడా ఎవరైతే ఎంతమంది అయితే భాగస్వాములు అయ్యారో అందరికి కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది. ఆ కన్సలేషన్ ప్రైజెస్ కూడా మరి అందరికి ఇస్తాం. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం, మీ మీడియా సోదరులు కూడా ఇక్కడే భోజనం చేయండి దయచేసి. మళ్ళీ 14వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్య అతిథిగా పతంగులు ఎగరేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి 14వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది, ఇతర మంత్రుల్ని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఇక్కడ పతంగుల పండుగ అనేది కేవలం మేము హైదరాబాద్ సిటీలో మా అందరికీ ఏంది కల్చర్ అంటే పతంగుల పండుగ అంటే సంక్రాంతి అంటే పతంగుల పండుగ అని. కానీ ఈ సాంప్రదాయం ఏంది, మనము ప్రధానంగా మరి ఇంట్ల ముందు ముగ్గులు వేసుకునేటువంటిది, అదేవిధంగా మన భోగి మంటలు పెట్టుకోవడం అనేది మెల్లమెల్లగా అంతరించిపోయింది హైదరాబాద్ సిటీలో స్పెషల్లీ. కాబట్టి ఇది అంతరించిపోవద్దు, ఇది మన సంస్కృతి కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళంతటా కూడా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి అందుకని మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని, అదేవిధంగా పతంగులు ఎగిరేసుకునే వాళ్ళు చైనా మాంజా ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని నేను గత 10 రోజుల కిందే ముందే ఒక ఇది ఇచ్చాను. దానికి 5,000 రూపాయలు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 5,000 ఇస్తామన్నారు. చాలామంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనికి పోలీస్ కమిషనర్ గారు మరి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా చోట్ల కూడా మెరుపు దాడులు జరిపి చైనా మాంజా అమ్మేవారిని మరి వాడేవారికి కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము, అమ్మిన వారిని పట్టుకోవడం అనేది జరిగినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీడియా ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను, చైనా మాంజా దయచేసి వాడకండి, మీ పిల్లల మరి ప్రమాదానికి గురి చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ముగ్గుల పోటీ స్టార్ట్ అవబోతుంది. ముందుగా మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా, అండ్ ప్రతి ఒక్క మహిళకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా మా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అండ్ ముఖ్యంగా చూస్తే ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ నియోజకవర్గంలో, ఎలా ఉన్నాయి అండ్ ఎవరు సెలెక్ట్ అవుతారు అనుకుంటారు? చూసారా మేడం ముగ్గులు? చూడలేదమ్మా, ఇంకా చూడలేదు, నేను ఇప్పుడే వచ్చాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేందర్ గారికి నేను ధన్యవాదాలు చెప్పాలా. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ మహిళలందరినీ కూడా ఒక తాటి మీద తెచ్చి పోటీలు, ముగ్గుల పోటీలు అని ఈరోజు ఆయన ఏదైతే అరేంజ్ చేసిండ్రో చాలా సంతోషం. అండ్ ప్రతి ఒక్క మహిళ కూడా పొద్దున్న 8 o'clock నుంచి కూడా వాళ్ళందరూ కూడా సందడిగా ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉండడం కూడా నేను చూశాను. ఎందుకంటే మా ఏరియా నుంచి కూడా ఇదంతా ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చారు కాబట్టి మా ఏరియా నుంచి కూడా మహిళలందరూ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరూ కూడా పొద్దున 8 o'clockకి వెళ్తుంటే నేను చూశాను. సో అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు.
మేడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ అంటే ముఖ్యంగా మనం చిన్న ఉన్నప్పుడు ముగ్గులు ప్రాక్టీస్ చేస్తుండే అండ్ ఆ ముగ్గుల్ని మనము ప్రజెంట్ చేయడానికి స్కూళ్ళల్లో కాలేజెస్లో ట్రై చేస్తుండే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అదే అమ్మా, అయితే నేను అదే చెప్తున్నాను. మాకు ఎప్పుడు ఇట్లాంటి కాంపిటీషన్స్ అనేది లేకుండా, మేము ఎప్పుడు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఒక 1 month బిఫోర్ నుంచి స్కూల్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ఎప్పుడైతే బోర్ వచ్చి వెనకాల లాస్ట్ బెంచెస్లో కూర్చుని ఈ ఒక నోట్ బుక్ పెట్టుకుని, నాకు ఐ రిమెంబర్ దట్ సో వెల్. లాస్ట్ బుక్లో ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆ ముగ్గులన్నీ కాపీ చేసుకోవడము ఒక 1 month బిఫోర్ నుంచే. సో దట్ పండగ వస్తుందంటే ఈ 1 week కూడా ఏ ముగ్గులు వేయాలా, ఏ రోజు ఏ ముగ్గు వేయాలా అన్నది ఆ దీంట్లోపలనే ఉండేవాళ్ళం. సో వీ యూస్ టు రియల్లీ ఎంజాయ్. సంక్రాంతి వస్తుందంటే అండ్ స్పెషలీ కైట్స్, చిన్నగా ఉన్నప్పుడు కజిన్స్ ఇంటికి వెళ్ళడము, కైట్స్ హోల్ డే కైట్స్ ఎగరేయడము. సో ఇదంతా కూడా వెరీ హ్యాపీ. మళ్ళీ అవన్నీ కూడా ఆలోచనలు అవన్నీ కూడా ఆలోచిస్తుంటే, గుర్తు చేసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. పిండి వంటల్లో మీకు నచ్చిన పిండి వంటలు ఏంటి అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ స్పెషల్ ఏంటి? ఆ సంక్రాంతి రోజు మేము అంత పెద్ద, అదే నేను చెప్పాను, సంక్రాంతికి మేము అంత పిండి వంటలు అవన్నీ ఉండం. కనుమ కోసం వెయిట్ చేస్తుంటాం. ఎందుకంటే కనుమ రోజు అంత నాన్ వెజ్ ఫుల్ హెవీగా, ఆ రోజు మాది యాక్చువల్ పండుగ కాబట్టి తెలంగాణలో ఎప్పుడైనా సరే కనుమ ఎప్పుడు వస్తుందా అని చూస్తాము. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం శ్రీలత మేడం, మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది చిన్నప్పుడు? అండ్ ముగ్గులు అంటేనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అండ్ మీది ఎలా ఉండేది? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళ కూడా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మా జనరేషన్తోనే కొంచెం పండగల్లో స్పీడ్ తగ్గిందని అనిపిస్తుంది. మా జనరేషనే లాస్ట్ అని మేము ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు కూడా యుఎస్లో ఉంటారు, అక్కడ సెటిల్డ్. వాళ్ళకి ఏం చేయలేము. ఇప్పుడు ఉన్న ఇండ్లు ప్లేసు లేవు, పెద్ద పెద్ద ఇండ్లు, ఇంటి ముందు ప్లేసులు లేవు, ముగ్గులు వేయడానికి కూడా ప్లేస్ లేదు. ఏ ప్రోగ్రామ్ దానికి నడుస్తుంది. కాకపోతే ఊర్లలో ఉన్న ప్రజలందరూ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మేము చిన్నప్పుడు అమ్మమ్మల నాయనమ్మల ఇంటికి వెళ్ళేసి సకినాలు, అరిసెలు, ముగ్గులు, రాత్రి అంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేది. అవన్నీ కూడా చాలా బాగుండేది. ఆ లైఫ్ చాలా బాగుండేది. ఇప్పుడు ఈ బిజీలో నిజంగా మేము కూడా మర్చిపోయినాం. యూత్ని అనడానికి లేదు, యూత్ ఇంకా బిజీ కాబట్టి వాళ్ళని అనడానికి ఏమీ లేదు. మేమంటే ఇంకా మా జనరేషన్తోనే మళ్ళీ కొంచెం గివ్ అప్ ఇవ్వాలి అందరికనే ఉద్దేశంతో మేమైతే ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగానే ఇప్పుడు అంటే అపార్ట్మెంట్ కల్చర్ హైదరాబాద్లో ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి అండ్ చిన్న గల్లీలు ఉండడం వల్ల పెద్ద పెద్ద ముగ్గులు వేయలేని పరిస్థితి. అండ్ ఇలాంటివి ముగ్గుల పోటీలు ఇంకా పెరిగితే బాగుంటుందంటారా? ఇట్లా అవేర్నెస్ రావాలమ్మా. ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరు కూడా ఇట్లా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్లో పెట్టడం జరిగింది. ఇంకా ప్రతి డివిజన్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా చేస్తే పిల్లల్లో కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీలాంటి యూత్ ఉన్నారు, మిమ్మల్ని కాలేజీలు స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు ముగ్గులు వేపిస్తే వాళ్ళు ఎంతో ఎంకరేజ్మెంట్, ఇట్లా ప్రైజెస్ ఇలా చేస్తే వాళ్ళకి ఏదైనా అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసి హైదరాబాద్లో ఇలాంటి పోటీలు చేయాలంటే ఇలా ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అవే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ప్రతి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరైనా సరే డివిజన్లో అయితే చేసే పరిస్థితులు లేవు, మీకు అందరికీ తెలుసు. అయినా కూడా మా కార్పొరేటర్లు అందరం కూడా బాగా కష్టపడి, ఇప్పుడు సంగీత ఉంది, మహాలక్ష్మి ఉంది, నేనున్న అందరం కూడా డివిజన్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇంకా రాబోయే జిహెచ్ఎంసీలో ఇంకా మహిళలు కూడా ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ కూడా ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ మనతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళ చిన్ననాటి అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ, అలాగే పిండి వంటలు కాదు మనకు కనుమ ముఖ్యం, కనుమ రోజే కీంచికట్టు ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ మాత్రం మహిళలు చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఒక పక్క గంగిరెద్దుల కోలాహలం, ఇంకో పక్క ముగ్గులు పోటీలు, ఇప్పుడు ప్రైజులు అనౌన్స్ చేసే సమయం వచ్చేసింది కాబట్టి ఇదంతా ఒక సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందా అన్నట్టుగా అయితే ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.